నీల్ గారు జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మనొకసారి వివేక్ బాబు గారితో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు. ఏంటి ఈరోజు జిఎస్డిపికి సంబంధించి భారీ ఎత్తున ప్రస్తుతానికి వృద్ధి రేటు సాధించిన పరిస్థితి, ఇంకో పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకుంటే కానీ రాష్ట్రం గడవట్లేదని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో గణాంకాలేమో ఇలా చెప్తున్నాయి, వాళ్ళ వాదనేమో అలా ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అంటే ప్రతి మంగళవారము అనేది ఆర్బీఐ ఇచ్చిన అనుమతులతోనే తెచ్చుకుంటారు. మనీ ఎంతైతే లిమిట్స్ ఉంటాయో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారమే తెచ్చుకుంటారు. అది గత ప్రభుత్వంలో కూడా మోతాదుకు మించి తెచ్చుకున్నారు అనేది మనకు కొన్ని లెక్కల ద్వారా తెలిసిన సమాచారం. అయితే మనకు ఉన్న లిమిట్స్ ప్రకారం ఎంత తెచ్చుకుంటున్నాము ఏంటనేది, దానికి సంబంధించిన అప్పులు ఎంత కాలంలో తీర్చుతామనేది కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగే అప్పులు అవి. సో మనకు లిమిట్స్లో తీసుకుంటున్న అప్పులకి లిమిట్స్ దాటి తర్వాత ఏది కూడా ఏ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఏ ఆర్బీఐ కానీ, ఏ నాబార్డు కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఏవి కూడా ఇవ్వవు. సో ఆ కోణంలో అప్పులకు సంబంధించినది ఒక స్పెసిఫిక్గా ఎంత టైం బౌండ్ ప్రకారము ఎంత లిమిట్ మనకు ఉందో ఆ లిమిట్ ప్రకారం వస్తుంది. అయితే గత ప్రభుత్వంలో, అంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికే తనఖా పెట్టి తీసుకున్న చరిత్రకు, అలాగే చెయ్యని పనులు చేశామని, అలాగే మనకు మినిమం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు, అంటే లైక్ ఈ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఏదైతే చేస్తామో ఆ చేసిన దానికి నెక్స్ట్ విడుదల చేయాల్సిన డబ్బులు ఇప్పుడు చేసిన పనులకు సమర్పిస్తే నెక్స్ట్ డబ్బులు విడుదల చేస్తారు, లైక్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. సో అలా కూడా మనం తెచ్చుకోలేక మురిగిపోయిన డబ్బులు 40,000 కోట్లు. ఇకపోతే అభివృద్ధికి సంబంధించినది ఒక చిన్న శాంపిల్ లెక్క ఇది. ఈ శాంపిల్ లెక్క ఏంటంటే, ఇది కేంద్ర మంత్రి చెప్పినది, సాక్షాత్తు లోక్సభలో చెప్పిన విషయం ఏంటంటే, ఇది రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన ఇల్లులు కట్టడానికి ఇచ్చిన డబ్బులు 1,80,000 ఇళ్ళకి కట్టింది 2,167, అంటే 1.167, 1.19. అంటే వాళ్ళు చూపించిన దానికి చేసేదానికి సంబంధం ఉండదు, కానీ డబ్బులు మాత్రం రొటేషన్లో తీసుకోవాలి. ఆ డబ్బులు తమ ఇష్టానికి, లైక్ పరదాలు కట్టుకోవడానికో, లేకపోతే ఇంకోటో, లేకపోతే వాళ్ళ మీడియాకు సంబంధించిన డబ్బులకో, లేకపోతే తన అనూయులకో, కాంట్రాక్టులకో, సో వాటికి సంబంధించిన డబ్బులు కూడా కాగు సంబంధించినది కొన్ని నివేదికల ద్వారా వాళ్ళు పంపించిన దానికి మేము ఇచ్చిన దానికి సంబంధం లేదు అంటూ కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాగు చెప్పిన నివేదికల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఇకపోతే మా గవర్నమెంట్కి వచ్చేసరికి మాకున్న లిమిట్స్లోనే ఎవ్రీ ట్యూస్డే 2014 మొదటి నుంచి అన్ని గవర్నమెంట్స్కి, దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్స్కి ఎలాగైతే ఫీజిబిలిటీ ఉంటుందో మా గవర్నమెంట్ కూడా తెచ్చుకున్నాము. అది కామన్గా జరిగే విషయమే. అయితే ఈ డబ్బుల్ని ఎక్కడ పెడుతున్నాము, ఎంత లిమిట్లో పెడుతున్నాం అనే దాని మీద ఇప్పుడు చర్చ. ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేస్తున్నామా తీసుకున్న డబ్బుల్ని వేరియస్ రంగాల్లో, ఏదైతే మనము పెట్టుబడులకు సంబంధించిన రంగాలు అయితే ఉన్నాయో, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పథకాలకు సంబంధించిన దాంట్లో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళలాగా సొంత జోబుల్లోకో, లేకపోతే అనువులోకో, లేకపోతే కాంట్రాక్ట్ రూపంలోనో, లేకపోతే విచ్చలవిడిగా వాడుకునే విషయంలోనో కాకుండా జనాలకు ఉపయోగపడే విషయాలలో డబ్బులు పెడుతున్నాం. దానికి సంబంధించిన గ్రోత్ రేటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనకి ఈరోజు వచ్చిన అంకె. సో వేరియస్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసుకొని వచ్చిన ఈ వృద్ధి రేటుకి 1 year లోపల 2.27 గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పెరిగిన విధానానికి, ఇందాక మీరు అన్నట్టు రైతులకు సంబంధించినది కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన పెట్టుబడులు పెరగడంలో కానీ, లేకపోతే వాళ్ళ వృద్ధి రేటు, ముఖ్యంగా మనకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఆ విషయంలో మనం ఎక్కువగా ఫోకస్డ్గా దాని మీద ఎక్కువగా మనకు ఆదాయం సమకూర్చే రంగం కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్డ్గా. అంటే ఇక్కడ వివేక్ బాబు గారు, ఇక్కడ ఒక విషయం, గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పేసి గతంలో ప్రతిపక్షాలు చాలా ఆందోళన చేశాయి. దాని మీద ఆయన ప్రతిసారి కూడా రైతులు ఈ అంశం వచ్చినప్పుడల్లా కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతుంటాయి. కానీ మనం నిన్న ఇచ్చినటువంటి ఆ నివేదికను బట్టి చూస్తే వ్యవసాయ రంగంలో గ్రోత్ రేటే దాదాపు 22.98% ఉంది. అంటే అత్యధికంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చంటారు దీన్ని? అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడో మాట్లాడినది 2023లో ఆ మాటలు ఏదో అన్నారని ఒక రకమైన వ్యాఖ్యలు అయిపోయింది. 22 సంవత్సరాలు అయిపోయింది. మనకు రాజకీయ పరంగా కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఆ కాంటెస్ట్ ఏం మాట్లాడినారు ఆ రోజు, అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే మిగతా రంగాలకు సంబంధించినది, అప్పుడు ఐటీ బాగా ఫామ్లోకి వస్తుంది కాబట్టి యువత ఇటువైపు కూడా కొందరు మళ్ళండి, మీరు కూడా ఉపాధి రంగంలోకి మీరు వచ్చినప్పుడు 10 మంది ఉద్యోగాలను ఇస్తారనే కాంటెస్ట్లో మాట్లాడితే దాన్ని రకరకాలుగా వక్రీకరించి రాస్తారు. అది వేరే కాంటెస్ట్ లేండి, అది చెప్పిన విధానం వేరు,
జరిగింది వేరు యాక్చువల్గా. సో ఆ కాంటెస్ట్ ఇప్పుడు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు పూర్తిగా వ్యవసాయత రాష్ట్రము, మనకు ఉన్న ఆంధ్ర ఉన్న పేరు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అనే పేరు కూడా మనకు ఉంది కాబట్టి వ్యవసాయత ఆధారిత రాష్ట్రంగా మనం దాటి వెళ్ళలేము. ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని మరింతగా మనము కొత్త వ్యవసాయ పద్ధతుల్లో కూడా ఎక్కువ మందిని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలి. వ్యవసాయ రంగాన్ని రైతుకు గిట్టుబాటు ధరతో కల్పించడం కాబట్టి ఈసారి పౌర సరఫరాల శాఖగా ధాన్యాన్ని కొన్ని 2 రోజుల్లోనే మేము డబ్బులు జమ చేయడము, దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించడం అనేది ఇట్స్ ఎ రికార్డ్. సో ఆ కోణంలో తప్పకుండా గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్పారంటే సోషియో ఎకనామిక్ సర్వే అంటూ వాళ్లకు దాదాపు 16% చెప్పుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒకసారి చూడండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా చూపించుకున్న సర్వే ఇది. కింద ఉంటుంది సోషల్ ఎకనామిక్ సర్వే అంటూ వాళ్ళకు నచ్చిన ఒక సంస్థ ద్వారా చేయించుకున్న సర్వే ఇది. ఎంత చెప్పారు తెలుసా? 16 గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 16.22 22-23 ఇందాక చెప్పినట్టు నేను. ఇది వాళ్ళ సొంత సర్వే చేయించుకున్నది. వాళ్ళకు నచ్చితే దేశానికి కూడా మేమే డబ్బులు ఇచ్చినామని చెప్తారులే, అది వేరే విషయము. దేశానికి కూడా అప్పు మేమే ఇచ్చాము, మా ప్రభుత్వం ద్వారా ఇచ్చామని చెప్పుకుంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలకు అండ్ ప్రైవేట్ సర్వే సంస్థలకు ఇచ్చే సర్వే లెక్కలకు వేరువేరుగా ఉంటాయి. సో ఇప్పుడు అది 16.22% మాది గ్రోత్ రేటు. ఇప్పుడు వాళ్ళలో సగం కూడా సాధించలేదన్నే అనొచ్చు వైసీపీ వాళ్ళు. అందుకే నేను ఆ ఉదాహరణ ముందే చెప్పాను. సో ఆ ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే ప్రజలకు తమ ప్రగతి ద్వారా ఏమైతే ఇస్తున్నారో అంటే అభివృద్ధికి సంక్షేమకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేసేది యువతకు ముఖ్యంగా ఉద్యోగ కల్పన, వారి స్కిల్ డెవలప్మెంట్ ఏ ఏరియాలలో ఉన్నాయో లైక్ ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం అండ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఇస్తున్న రాయితీలు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు. సో దాని ద్వారా వాళ్ళని ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ సైడ్ ప్రోత్సహించే విధానంలో ఎక్కువగా యువతను ముఖ్యంగా ఉపాధి రంగంలోకి పెట్టినప్పుడు వాళ్ళ ద్వారా ఒక 10 మంది ఉద్యోగాల కల్పన జరుగుతుందనే కోణంలో ఈ యొక్క గ్రోత్ రేట్ను మనము ఎక్స్పెక్ట్ చేసినది అని చెప్పవచ్చు రాజు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ పుచ్చా విజయ్ కుమార్ గారు. సో ఓవరాల్గా చూసాం, మరి గ్రోత్ రేట్ పెరిగింది దాదాపు 2.